అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన సాహిత్య పరిశోధన కళా విధానం, సాహిత్య విశ్లేషణ విధానాలు, సాంకేతికతల పరిచయంతో కూడిన గ్రంథాన్ని పరిచయం చేసుకుందాం. ఈ గ్రంథానికి నన్ను అంటే ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అనే నన్ను సంపాదకుడిగా వ్యవహరించమన్నారు. అది ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆయన పరిశోధకుడిగా, విమర్శకుడిగా, కవిగా ఎంతో సుప్రసిద్ధులు. తెలుగు విద్యార్థులకు పరిశోధన అవసరాన్ని, తరువాత ఆ పరిశోధన పద్ధతులను వివరించే ఈ గ్రంథానికి నేను సంపాదకుడిగా వ్యవహరించడం అనేది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆ గ్రంథానికి నేను రాసినటువంటి సంపాదకీయం, దాన్ని ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. ఆ సంపాదకీయం పేరు సాహిత్య పరిశోధకులకు ఓ కొత్త మార్గదర్శిక అనే పేరుతో నేను సంపాదకీయ వ్యాసాన్ని రాశాను. అది ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సాహిత్య పరిశోధన చేస్తున్న వాళ్ళని మీరు పాటించిన పరిశోధన పద్ధతి ఏమిటి? మీ పరిశోధనలో సమస్య అంటే ప్రాబ్లమ్ ఆఫ్ ది రీసెర్చ్ ఏమిటి? మీ పరిశోధనలో గల ఊహా పరికల్పన అంటే హైపోథీసిస్, సిద్ధాంతం థీసిస్, ఫలితాంశాలు అంటే రిజల్ట్స్ మధ్య గల భేదాలను వివరిస్తారా? పరిశోధన, విమర్శ, సృజనాత్మక సాహిత్యాలకు వాటి శైలికి మధ్య భేదాలు ఏమైనా ఉంటాయా? వాటిని చూసారా? రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథ సూచికలు రాయడానికి మీరు ఏ పద్ధతిని అనుసరిస్తుంటారు? MLA, హార్వర్డ్, చికాగో, APA ఇలా అనేకంగా ఉన్న శైలి పత్రాల్లో మీరు దేన్ని అనుసరిస్తున్నారు? వైవాస్ అంటే మౌఖిక పరీక్షలో ఇలాంటి ప్రాథమిక అంశాలను అడిగితే చెప్పలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది పరిశోధక విద్యార్థులకే కాదు, పరిశోధన పూర్తి చేయించిన పర్యవేక్షకులకు కూడా చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని ఆ పరిశోధన గ్రంథాన్ని చూస్తేనే సాధారణంగా తెలుస్తుంది. ఇది ఎడ్యుకేషన్కి వస్తున్న పరిశోధన గ్రంథాలను చూసిన స్వీయ అనుభవంతో చెప్తున్న మాట. ఉపయుక్త గ్రంథాల జాబితాను, రిఫరెన్స్లను చూస్తుండగానే ఆ పరిశోధన గ్రంథం ఎంత శాస్త్రీయంగా రూపొందిందో అర్థమవుతుంది. అయితే కొన్ని విశ్వవిద్యాలయాల నుండి కొంతమంది శాస్త్రీయంగా రాస్తున్నవారు, పరిశోధన చేస్తున్నవారు ఉన్నారు. వాళ్ళను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, అభినందించాలి. తెలుగులో పరిశోధనలు ఇలా మారడానికి లేదా ఇలా రావడానికి గల కారణాలు ఏంటి? రీసెర్చ్ మెథడాలజీ అనేది ఒక క్రమ పద్ధతిలో బోధించాల్సింది అని గుర్తించకపోవడం ఒక ముఖ్య కారణం అని అనిపిస్తుంది. అలా బోధించాలంటే తగిన పుస్తకాలు ఉండాలి. తెలుగులో అలాంటి పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. పరిశోధన పద్ధతుల పేరుతో గంధం అప్పారావు గారు, కాళిదాసు సూర్యనారాయణ గారు ఒక గ్రంథాన్ని రాశారు. పరిశోధన విధానం పేరుతో S. జయప్రకాష్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం తెలుగులో పరిశోధన పద్ధతి గురించి ఈ పుస్తకాన్ని చాలామంది అనుసరిస్తున్నారు. GVS వ్యాసాలు పేరుతో ఆచార్య GV సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి పుస్తకాన్ని రాశారు. పరిశోధన పద్ధతుల పేరుతో RVS సుందరం గారు తొలి దశలో ఆ పుస్తకం రాశారు. అది ఒక చిన్న పుస్తకమే కానీ అది పరిశోధన పద్ధతుల్ని పరిచయం చేసినటువంటి పుస్తకం. ఆ తర్వాత ఆచార్య కుసుమాబాయి, ఆచార్య కులశేఖరరావు గారు
పరిశోధన సూత్రాల పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు. ఆ తర్వాత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానందం గారు ఇరువురు కలిసి సాహిత్య పరిశోధన సూత్రాలు పేరుతో ఒక మంచి పరిశోధన విధానాన్ని తెలిపే ఒక గ్రంథాన్ని రాశారు. ఆ తర్వాత పరిశోధన విధానం సిద్ధాంత గ్రంథ రచన పేరుతో ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు ఒక గ్రంథాన్ని వెలువరించారు. ఇలా తెలుగులో కొన్ని పరిశోధన విధానానికి సంబంధించినటువంటి తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేస్తున్న వాళ్లకు అవసరమైనటువంటి ఈ పుస్తకాలు కొన్ని వచ్చాయి. వీటిలో పరిశోధన స్వరూప స్వభావాలు పద్ధతులను ప్రాథమికంగా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకాలు చాలా వరకు సహకరిస్తాయి. ఇంకేమున్నాయి, కొన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు ఉన్న పరిశోధన తీరుతెన్నుల గురించి కొన్ని ప్రత్యేక సంచికలు ప్రచురించాయి. తెలుగు అకాడమీ వారు పరిశోధనలకు సంబంధించిన ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. అభ్యుదయ అనే పత్రిక కూడా పరిశోధనకు సంబంధించి ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. వీటితో పాటు మాస త్రైమాసిక పత్రికలు ఈ అంశాన్ని చర్చించే కొన్ని వ్యాసాలను ప్రచురించాయి. వీటిలో కొన్ని పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలు మనకి విశదం చేస్తాయి. ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన గ్రంథాన్ని సాధ్యమైనంత వరకు తాజా సమాచారంతో అందిస్తున్నారు. ఈ పుస్తకంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల వారు ఆయా శాఖల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ పూర్వ పరిశోధనల సమాచారాన్ని సేకరించుకొని తమ పరిశోధనల్లో పూర్వ పరిశోధనల సమీక్ష అంటే రివ్యూ ఆఫ్ ది లిటరేచర్కి సహకరిస్తున్నాయి. వీటన్నింటిలోనూ పరిశోధన పద్ధతులు ఉంటున్నప్పటికీ ఆ పద్ధతులు తెలుగు భాషా సాహిత్య పరిశోధనలకు పూర్తిగా సమన్వయించుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే సందేహాలు నేటికి అనేక మంది పరిశోధకుల్లో కలుగుతున్నాయి. ఆంగ్ల సాహిత్యంలో వస్తున్న రీసెర్చ్ మెథడాలజీ పుస్తకాల్లోనూ కొంత గందరగోళం ఉన్నా ఆ గందరగోళాల్లోని సమస్యలకు పరిష్కారాలను వివరణాత్మకంగా వివరించే గ్రంథాలు కూడా కొన్ని వచ్చాయి. ఇలా పరిశీలిస్తే సృజన, పరిశోధన, విమర్శన రచనలను చేయడానికి, వాటిని అధ్యయనం చేయడానికి ఆంగ్లంలో మాత్రం అనేకమైన రచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిక్షన్ని శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేసిన గ్రంథాలు పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ది ఆర్ట్ ఆఫ్ ది నావెల్ మిలన్ కుందేరా, ది ఆర్ట్ ఆఫ్ ది నావెల్ క్రిటికల్ ప్రిఫేస్ హెన్రీ జేమ్స్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నావెల్ ఈఎం ఫాస్టర్, ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ డేవిడ్ లాడ్జ్. ఈ గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఇవి ఫిక్షన్ని అర్థం చేసుకోవడానికి, శాస్త్రీయ పద్ధతిలో ఫిక్షన్ని మనం పరిశోధన చేయడానికి ఈ గ్రంథాలు ఎంతగానో తోడ్పడతాయి. తెలుగులో ఇలాంటి రచనల్ని వెతికితే చాలా తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనతో రాసిన రచనలు కొన్ని వ్యాసాల రూపంలోనూ కొన్ని అనువాద ప్రభావంతోనూ వచ్చాయి. ది నావెల్ అండ్ ద పీపుల్, రాల్ఫ్ ఫాక్స్. ఈ గ్రంథాన్ని తెలుగులో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నవల ప్రజల పేరుతో అనువదించారు. తెలుగులో ఈ దిశగా ఆలోచిస్తే సంస్కృతంలో కొన్ని లక్షణ గ్రంథాలు, వాటి ప్రభావంతో వచ్చిన రచనలే మన దృష్టికి వస్తాయి. సాహిత్య శాస్త్రం, దీన్నే మనం కావ్యశాస్త్రం అని కూడా అంటాం, దీన్ని అలంకార శాస్త్రాలను కూడా పిలుస్తాం. వీటిలో కొన్ని సిద్ధాంతాలు, లక్షణాలు సాహిత్య విమర్శకు స్వీకరించక తప్పదు. అయినప్పటికీ సాహిత్య విమర్శకి భారతీయ సాహిత్య శాస్త్రానికి మధ్య భేదం ఉంది, అది గమనించాలి. వీటిని విశ్వవిద్యాలయ స్థాయిల్లో అధ్యయనం చేసేటప్పుడు నేటికి కొన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్య విమర్శగా కలిపేసి బోధిస్తున్నారు. మరికొన్ని విశ్వవిద్యాలయాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో కావ్యశాస్త్రం, సాహిత్య విమర్శ, కళాతత్వ శాస్త్రం
మొదలైన కోర్సులను ప్రత్యేకంగా బోధిస్తున్నారు. వీటితో పాటు తెలుగు భాషా సాహిత్య పరిశోధనను ప్రత్యేకంగా ఒక పాఠ్యాంశంగా కూడా అధ్యయనం చేస్తున్నారు. ఇదే పద్ధతిలో బహుశా మరికొన్ని విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ప్రత్యేక కోర్సులను రూపొందించి అధ్యయనం చేస్తుండవచ్చు. అలా చేస్తే మనం దాన్ని హర్షించవలసిందే. ఈ అవగాహన తెలుగు భాషా సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ రావాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ప్రపంచీకరణ ఫలితంగా జ్ఞానం ప్రజాస్వామీకరణ అవుతుంది. అయితే అలా ప్రజాస్వామీకరణకు గురవుతున్నట్లు కనిపిస్తూనే కొన్ని వర్గాల గుత్తాధిపత్యం వైపు జ్ఞానం పయనిస్తుందేమోనని అనిపిస్తుంది కూడా. ఇది కేవలం కొన్ని శాస్త్రాలకే పరిమితం కాదు, అన్ని శాస్త్రాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో కొనసాగుతున్న విద్య కొన్ని వర్గాలకు అందుకోలేని పరిస్థితి రాబోతుందని అనిపిస్తుంది. నైపుణ్యం, శాస్త్రీయతలు ఉన్నత విద్యను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్య అనేది ప్రభుత్వ సంస్థల్లో కంటే ప్రైవేటు సంస్థల్లోకి చాలా దగ్గరవుతున్న సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం అన్ని శాస్త్రాలని శాసించినట్లే భాషా సాహిత్యాల్ని ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నాను. అలాంటప్పుడు శాస్త్రీయత, నైపుణ్యాలే అవి నిలబడడానికి ప్రధాన కొలమానాలు అవుతాయి. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయ నిధుల సంఘం అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, దీంతోపాటు NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా బోధపడుతుంది. ఈ సంస్థల పర్యవేక్షణలో మన సీనియర్ ప్రొఫెసర్స్ మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యాభివృద్ధికి కొత్త నియమావళిని ప్రకటిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి కళాశాలలకు అనుమతులిస్తున్నారు. వీటన్నింటికీ పరిశోధనలోని నాణ్యతను అనుసరించి గ్రేడ్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఉన్నత విద్యలో నైపుణ్యాభివృద్ధికి, శాస్త్రీయ అవగాహనకు తోడ్పడే కొన్ని అంశాలు. శాస్త్రీయత అనగానే కేవలం విజ్ఞాన శాస్త్రాలు అంటే ప్యూర్ సైన్సెస్లోనే ఉంటుందనుకోవడానికి వీల్లేదు. అవి సైన్సెస్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్లలో కూడా ఏ శాఖలోనైనా శాస్త్రీయమైన బోధన అవసరం. సైన్సెస్లో ఉన్నంత ఖచ్చితత్వ నిరూపణ మిగతా శాస్త్రాల్లో అసాధ్యమనే మాట కూడా అతార్కికం. ప్యూర్ సైన్సెస్లో కొన్ని ప్రయోగశాలలు అంటే ల్యాబ్స్ ఉంటాయి. వాటిలో కొన్ని పద్ధతుల ప్రకారం కొన్ని ప్రయోగాలు చేసి ఫలితాంశాలను నిరూపిస్తుంటారు. సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలకు సమాజం, మానవ అనుభవాలే ప్రయోగశాలలు. వీటిని నిరూపించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కూడా. అవి విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు ఉపయోగించే పరికరాలు, పద్ధతులు వంటివి కాకపోవచ్చు. కానీ సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. వీటన్నింటినీ సర్వసాధారణంగా పరిశోధన పద్ధతులను, కౌశలాలను అంటే టెక్నిక్స్ అనో మనం పిలుస్తున్నాం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతిని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి భాషా సాహిత్య పరిశోధన ఇతర శాస్త్ర పరిశోధనల కంటే భిన్నమైందేనని ఈ దిశగా ఆంగ్ల భాషలో వచ్చిన కొన్ని గ్రంథాలను చూస్తే తెలుస్తుంది. An Introduction to Research in English Literary History, Chauncey Sanders. Theory of Literature, Renouvillac and Austin Warren. The Handbook to Literary Research, Delia de Souza Correa and W.R.O. Ones. The Craft of Language and Literary Research, Syed Muhammad Asabuddin Qadri. రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఇంగ్లీష్, ఎంపీ సిన్హా మొదలైన పుస్తకాలన్నీ లిటరరీ రీసెర్చ్లో కొన్ని ప్రత్యేక పద్ధతుల్ని పాటించాలనే స్పృహ కలిగిస్తున్నాయి. ఆంగ్ల భాషలో ఉన్న పుస్తకాలు ప్రధానంగా ఆంగ్ల,
యూరోపియన్ సాహిత్యాల్ని ఉదహరిస్తూ వచ్చిన రచనలు. వీటిలో కొన్నింటిని పరిశీలించిన తర్వాత సైన్స్ రీసెర్చ్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్ రీసెర్చ్, లిటరరీ రీసెర్చ్లకు మధ్య కొన్నింట్లో సారూప్యాలు ఉన్నప్పటికీ ప్రత్యేక పద్ధతుల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని కూడా అనిపిస్తుంది. తెలుగులో కూడా ఈ దిశగా పుస్తకాలు అందుబాటులో ఉంటే బాగుండునని అనుకుంటున్న సమయంలో నాకు ఆధునికత, సమకాలీనత కొన్ని పార్శ్వాలు అని 2016లో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన పుస్తకం కనిపించింది. దీన్ని బోధన, పరిశోధన, పాలనా రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం ఉన్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాశారని తెలిసి శ్రద్ధగా చదివాను. దీనిలో తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన ప్రత్యేక పరిశోధన పద్ధతుల గురించి కొన్ని వ్యాసాలు ఉన్నాయి. భాషా సాహిత్యాల్లో దర్శనం ప్రధానమవుతుందని, భారతీయ అలంకారికల్లో అభినవగుప్తుని సిద్ధాంతాలతో పాశ్చాత్య సిద్ధాంతాలని సమన్వయిస్తూ విభిన్న అంశాలపై రాసిన వ్యాసాలు సాహిత్య పరిశోధనలు చేసేవారికి మోడల్గా నిలుస్తాయని అనిపించింది. సాహిత్య పరిశోధనలో తార్కికత, నిరూపణలు సాధనాలుగా ఉపయోగించుకుంటూ ఆ కవి లేదా ఆ రచనను దర్శింపచేయగలగాలి. వీటిని ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు వివరించిన విధానం నాకు బాగా నచ్చింది. ఆలోచనలోని క్రమబద్ధతకు, వ్యక్తిలోని హేతుశీలతకు రూపం తార్కికత, చక్కటి ఆలోచన విధానమే తార్కికత అని ఆధునికత, సమకాలీనత కొన్ని పార్శ్వాలు అనే గ్రంథంలో ఆయన తార్కికత గురించి చాలా శాస్త్రీయంగా వివరించారు. ఇలాంటి ఆలోచనలు ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. పరిశోధనకు జీవధాతువు కొత్త సమాచార సేకరణ లేదా కనీసం కొత్త విశ్లేషణ లేదా ఆవిష్కరణ. దానికి ప్రాణం పోసేది విమర్శనా శక్తి. విమర్శనా శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి విషయంలోనూ కొత్త ఖాళీ అంటే స్పేస్ కనపడుతూనే ఉంటుంది. కొత్త దర్శనం స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ దర్శనమే పరిశోధనకు ఫలం. పరిశోధన చేత ఒక సాహిత్య అధ్యత సమకూర్చుకునేది దర్శన బలం అని ఆ గ్రంథంలో ఆయన రాశారు. కంటితో భౌతికంగా చూసేది వీక్షణం, మనసుతో లోన అంటే అంతస్తులను చూడగలిగేది దర్శనం. వ్యక్తిని చూడడం వీక్షణం, వ్యక్తిత్వాన్ని గ్రహించడం దర్శనం. ఆ వ్యక్తిత్వ నిర్మాణానికి కారణమైన భూమికలను, వాటి తాత్వికతలను సవిమర్శకంగా చూడగలిగేదే నిజమైనటువంటి దర్శనం అని చాలా లోతైనటువంటి ఆలోచనలను ఆ గ్రంథంలో ఆచార్య లక్ష్మీనారాయణ గారు మనకి అందిస్తారు. ఎందులో పరిశోధన చేసినా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా ఇస్తాం. ఆ మాటకు న్యాయం చేకూరేది ఆ పరిశోధనలో దర్శనం సిద్ధించినప్పుడే. పరిశోధనకు అంతిమ ఫలం దర్శనం అని ఇలా దర్శనం చేసి నిరూపించిన వాటిని పరిశోధనలుగా పిలుస్తున్నామా? విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలుగా సమర్పిస్తున్న గ్రంథాల పుటలను బట్టి డిగ్రీలను నిర్ణయించాలా? డిగ్రీలను బట్టి పుటలను నిర్ణయించాలా? పరిశోధన గ్రంథంలో ప్రధానమైనవి పుటల, ప్రతిపాదన, సమన్వయమా, సిద్ధాంతమా? ఇలాంటి ప్రశ్నలు అప్పుడే పరిశోధనలో ప్రవేశించిన వాళ్ళకి ఎదురవ్వడం సహజం. దీన్ని ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తన గ్రంథంలో ఇలా ప్రస్తావించారు. ఎంఫిల్కు 120 పుటలు, పిహెచ్డికి 250 పుటల్లోని కొందరు ఓ సూత్రాన్ని ఏర్పరిచారు. చివరికవి పుటల కోసం పరిశోధనలుగా మారాయి. ఎంఫిల్కు విస్తృత పరిశోధన చేయకూడదని కాదు, ఎంఫిల్కు పిహెచ్డికి మధ్య అంతరాన్ని గుర్తించడంలో ఒక ప్రణాళికాబద్ధమైన విధానం ఏర్పడాలి అని ఆయన ఆ గ్రంథంలో పేర్కొన్నారు. దీనితో పాటు మరొక విషయాన్ని కూడా ఆయన చర్చకు పెట్టారు. ఎంఏ పూర్తయిన వెంటనే ప్రతిభ లేదా అదృష్టం వల్లనో బోధనలోకి చాలామంది వెళ్తున్నారు. వారికి ఎలాంటి భాషా సాహిత్యాల బోధన, పరిశోధనలో శిక్షణ ఉండటం లేదు. దానివల్ల బోధనా ప్రమాణాలు
సన్నగిల్లుతున్నాయి. కనుక బోధనాపరంగా సాహిత్య అంశాలలో అన్వయాత్మక పరిశోధన పెంపొందాలన్నది ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం. తెలుగు పరిశోధన కేవలం సాహిత్య భాషా శాఖలకే పరిమితం కానక్కర్లేదు. చరిత్ర శాఖల్లోనూ సాహిత్యాంశాల ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. చరిత్రలో లిఖిత అలిఖిత ఆధారాలకు శాసనాల వంటివి ఆకరాలుగా పనిచేస్తాయి. వీటిలో భాషా సాహిత్యాంశాలు ఉంటాయి. వీటిపై కేవలం భాషా సాహిత్య శాఖలే కాకుండా ఇతర శాఖలు కూడా పరిశోధనలు చేస్తున్నాయి. అందువల్ల వీటికి కేవలం సాహిత్య పరిశోధన పద్ధతులే సరిపోవు. సామాజిక శాస్త్రాల పద్ధతులను మిళితం చేసుకుని సమన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగులో పరిశోధన మెథడాలజీని పటిష్టంగా పాటిస్తున్నారా, అసలు మెథడాలజీకి సరైన పుస్తకాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ఇందుకు స్పందనగా పరిశోధనలపై వచ్చిన పుస్తకాలలో సాహిత్య శాస్త్రాన్ని అన్వయించి చూడవలసి ఉంటుందన్న భావనే మొలకెత్తకపోవడం అన్యాయమని ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాశారు. మనం సరిగ్గా సాహిత్య పరిశోధన సంవిధానాన్ని గుర్తించగలిగామా? సాహిత్య పరిశోధనలో ముఖ్య అంగాలైన సిద్ధాంతం, విమర్శ, చరిత్ర అనే మూడింటి మధ్య శాస్త్రీయమైనటువంటి అన్వయం కోసం ఆలోచించామా? కళగా సాహిత్య ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకొని దాని పరిశోధన సంవిధానానికి సరైన పాఠ్యక్రమాన్ని నిర్ణయించగలిగామా అని కూడా ఆ గ్రంథంలో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలకు వివరణలను మళ్ళీ ఈ పుస్తకాన్ని రాసిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారితోనే నేను చర్చించాను. ఆ సందర్భంలోనే హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ స్థాయి నుండే పరిశోధన పద్ధతులను అవగాహన కలిగించే ఒక కోర్సు, దాని పేరు టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ఎ డిజర్టేషన్ ఆర్ థీసిస్ని బోధిస్తున్న సంగతిని కూడా ప్రస్తావించాను. పరిశోధన చేసేటప్పటికంటే బోధించేటప్పుడు ఆ మౌలికమైన పుస్తకాలను చదువుతూ పాఠం చెప్తుంటే నాకు చాలా సందేహాలు వస్తున్నాయని కూడా చెప్పాను. ఆ సందేహాలను తీరుస్తున్నట్లుగా మీ పుస్తకంలో తెలుగు భాషా సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శ, భాషా సాహిత్య పరిశోధనలకు సంబంధించిన అనేకమైన సైద్ధాంతిక భావనలు విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు మార్గదర్శనం చేసేలా ఉన్నాయని కూడా నా సంతోషాన్ని ఆయనతో పంచుకున్నాను. దాన్ని నా కోర్సులో రిఫరెన్స్ పుస్తకంగా పెట్టాలనుకుంటున్నానని, అనుమతిని కోరుతున్నానని ఆయన్ని అడిగాను. తన లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంటుందంటూనే అంత పెద్ద పుస్తకం ఎంఏ స్థాయి విద్యార్థులకు బరువు అవుతుందేమో, వాళ్ళకు కావలసిన అంశాలు ఒక 60-70 పుటలలో ఎడిట్ చేసి చిన్న పుస్తకంగా చేస్తే బాగుంటుందేమో అన్నారు. ఈ పుస్తకంలో సూచనా మాత్రంగా చెప్పిన కొన్ని అంశాలను, పరిశోధకులకు తక్షణం ఉపయోగపడే మరికొన్ని అంశాలను ఆ చిన్ని పుస్తకంలో చేరిస్తే బాగుంటుంది అన్నాను. ఈయనేంటి పరిశోధనా విధానాలను తెలిపే పుస్తకాలు రాస్తున్నారనుకోరా అంటూనే, ఒక పని చేయి, పరిశోధన పద్ధతులకు కావలసిన అంశాలు నా పుస్తకంలో ఉన్నాయన్నావు కదా, వాటిని మరికొన్ని అంశాలని రాసి పంపిస్తాను, మొత్తానికి నువ్వే ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోవాలి అన్నారు. మా తొలి బ్యాచ్ అంటే ఎంఏ స్థాయిలో ఈ ఏడాది నుండే ప్రారంభమైన టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ఏ డిజర్టేషన్ ఆర్ థీసిస్ కోర్సుకి వాళ్ళకి కూడా ఉపయోగపడాలనుకున్నాను. ఎడిటర్గా నాకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. పుస్తకంలో ఉండవలసినవి ఏమిటో ఆయన చెప్పారు. నేను కూడా ఒక పరిశోధక విద్యార్థిలా, ఒక పరిశోధనాంశాన్ని బోధిస్తున్న అధ్యాపకుడిలా మా అవసరాలను కూడా ఆయనకు వివరించాను. చాలా వాటికి ఈ పుస్తకంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సాహిత్య పరిశోధనలో ఒక మైలురాయిలుగా ఈ పుస్తకం మిగులుతుందని భావిస్తున్నాను. దీనిలో అంటే ఈ గ్రంథంలో పరిశోధనకు సంబంధించిన డిజర్టేషన్, థీసిస్లను వీరు వివరించిన తీరు ఎంతో బాగుంది. మీరు పరిశీలించండి, మీకే తెలుస్తుంది. అలాగే భారతీయ సాహిత్య సిద్ధాంతాల నుండి తీసుకోవలసిన మౌలిక అంశాలైనటువంటి
ప్రతిభ, వ్యుత్పత్తి అభ్యాసాలను సాహిత్య పరిశోధనలో అన్వయించుకోవలసినటువంటి విధానాన్ని కూడా ఎంతో హేతుబద్ధంగా సూచించారు ఈ గ్రంథంలో. కావ్యాత్మ సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలో ఉన్న రస, ఆలంకారిక, వక్రోక్తి, రీతి, ధ్వని, ఔచిత్య సిద్ధాంతాలని సాహిత్యంలో దర్శించి వివరించే విధానాల్ని చాలా శాస్త్రీయంగా ఈ గ్రంథంలో వివరించారు. భారతీయ సాహిత్య సిద్ధాంతాల నుంచి పాశ్చాత్య సిద్ధాంతాలైన రీడర్ రెస్పాన్స్ థియరీ, మ్యాజిక్ రియలిజం వంటి వాటి పరిణామాలను వివరించిన తీరు భావి పరిశోధకులకు కొత్త చూపునిస్తుందని నేను అనుకుంటున్నాను. సాహిత్య విమర్శ, సిద్ధాంతం, కావ్య మీమాంస అంటే కావ్యశాస్త్రం వంటి వాటిని పర్యాయ పదాలుగా వాడేస్తున్నా వాటి ప్రత్యేక అర్థాలను పరిశోధకులు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఏంటో ఈ పుస్తకం చదివితే మీ అందరికీ తెలుస్తుంది. సాహిత్య పరిశోధనలో 1 పాఠ్య పరిశోధన విధానం, జీవన చారిత్రక పరిశోధన విధానం, 3 కవి లేదా కృతికాల పరిశోధన, 4 కృతి వ్యాఖ్యానాత్మక పరిశోధన, 5 ప్రక్రియ వికాస పరిశోధన, 6 భావతత్వ వికాస పరిశోధన అని 6 పద్ధతులు ఆయన ఈ గ్రంథంలో వివరించారు. వీటితో పాటు సిద్ధాంతం, చరిత్ర, విమర్శల మధ్య భేద సాదృశ్యాల్ని ఎలా విశ్లేషించాలో స్పష్టంగా చెప్పారు. 3వ అధ్యాయంలో పరిశోధన క్రమాన్ని, సమాచార సేకరణ, విశ్లేషణ, వాదస్థాపన, నిరూపణ, సిద్ధాంతీకరణ, సిద్ధాంత రూపకల్పన, సమర్పణలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు వివరించారు. సాహిత్యంలో కవిత్వాన్ని, కథల తత్వాన్ని పరిశోధించి నిరూపించే పద్ధతులు పరిశోధకులకు కొత్త ఆలోచనలను ఇస్తాయి. పరిశోధనలో విమర్శ సిద్ధాంతాల బలం నూతన సిద్ధాంతాల స్థాపన లేదా సమన్వయానికి ఎంతగానో దోహదపడుతుంది అని ఈ గ్రంథం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. సమీక్ష, విమర్శ, పరిశోధనలకు సంబంధించిన వ్యాసాన్ని, మరికొన్ని వ్యాసాల్లోని అంశాలను అనుబంధంగా ఈ పుస్తకానికి చేర్చడంతో దీనికి మరింత నినిదనం వచ్చిందని భావిస్తున్నాను. ఆచార్య లక్ష్మీనారాయణ గారు కథన మీమాంస దీనికి సంబంధించిన కొత్త అంశాలను వివరిస్తూ కవిత్వాన్ని, జానపద విజ్ఞానాన్ని కూడా పరిశోధించే సాంకేతిక మార్గాల్ని ఈ గ్రంథంలో పరిచయం చేశారు. వస్తువు, రూపం, ప్రక్రియ, పరిశోధన పద్ధతి మొదలైన పారిభాషిక పదాలను ఎలా అవగాహన చేసుకోవాలో ఈ పుస్తకంలో చాలా వివరంగా వివరించారు. ఆధునికత, సమకాలికత, కొన్ని పార్శ్వాలు అనే గ్రంథంలో గల కథన మీమాంసపై వ్యాసాన్ని కూడా పరిశోధకులు చూస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సోషియో కల్చరల్ అప్రోచ్తో పరిశోధనలు విస్తృతంగా చేస్తున్నారు. ఈ పరిశోధకులు సాహిత్య వాస్తవాలు, సామాజిక సాంస్కృతిక వాస్తవాల పట్ల స్పష్టతను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాల్ని ఈ పుస్తకం చదివితే బాగా తెలుస్తాయి. పరిశోధనలో మునుపటి తరాల వారు చెప్పిన ఆగమన, నిగమన పద్ధతులు అంటే ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్లను ఆచార్య లక్ష్మీనారాయణ గారు వివరించిన తీరు ఎంతో బాగుంది, సరళతరంగా కూడా ఉంది. ఒక రంగంలో పరిశోధన అయిపోయిందనే వాళ్ళు వీటిని అవగాహన చేసుకుంటే పరిశోధన ఒక నిరంతర అన్వేషణ అనేది వారికి బోధపడుతుంది. సామాన్య సూత్రాల నుండి ఒక విశిష్ట సూత్రాన్ని నిష్పన్నం చేసేది, సూత్రీకరించేది లేదా ప్రమాణీకరించేది సూత్రీకరణ విధానం అంటే డిడక్టివ్ మెథడ్ గాను, ప్రమాణీకరింపబడిన సూత్రాన్ని ఒక సందర్భానికి అన్వయించి, ఆరోపించి, ఆ ప్రమేయంతో
దాని గుణ స్వభావాన్ని పరిశీలించి నిర్ధారించేది లేదా విపులీకరించేది సూత్రాన్వయ పద్ధతి, సూత్రాన్వయ విధానం అంటే ఇండక్టివ్ మెథడ్ గాను ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నిర్వచించి పరిశోధనలో వీటి ప్రాధాన్యాన్ని వివరించారు. శైలి విషయానికి వస్తే మన తెలుగు భాషలో సంస్కృత ఆంగ్ల భాషల ప్రభావం వల్ల ప్రవేశించిన బడు, జరుగుతుంది వంటి ప్రయోగాల్ని పరిశోధనలో ఎంతవరకు స్వీకరించవచ్చో కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధనలో ఆత్మాశ్రయ శైలి నుండి తప్పించుకోవడానికి వీటిని అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవడంలో ప్రమాదం లేదన్నారు. వీటిని మరింత వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాన్ని చూస్తే మీకు బడు, జరుగుతుంది ప్రయోగాల్ని మనం ఎంతవరకు స్వీకరించవచ్చో చాలా స్పష్టంగా అవగాహనకు వస్తుంది. ఈ సందర్భంగా నేను మా ఎంఏ విద్యార్థులకు టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ఎ డిజర్టేషన్ ఆర్ థీసిస్ అనే కోర్సులో నా పాఠంలో భాగంగా సృజనాత్మక రచన, పరిశోధనాత్మక రచనలకు మధ్య గల వ్యత్యాసాలని వివరిస్తూ ఉంటాను. వాటిలో కొన్ని ముఖ్యాంశాలను మీ పరిచయం కోసం ఇక్కడ మీకు అందిస్తున్నాను. కేవలం సృజనాత్మక రచన శైలిలోనూ వస్తురూప స్వీకరణలోనూ పరిశోధన రచన కంటే భిన్నంగా ఉండాలి. ఒకటి, రచనను ఆసక్తి రేకెత్తించేలా ప్రారంభించాలి. ఇది పరిశోధనకు కూడా వర్తించవచ్చు. రెండోది, సాధారణంగా ఒక సంఘటన, దాన్ని అనుసరించిన అనుబంధ సంఘటనలు మాత్రమే ఇతివృత్తంలో భాగం అవుతుంటాయి. కవిత్వం అయితే ఒక సంవేదన ప్రధానమైనటువంటి అంశం కావాలి. 3, స్థల, కాలాలు, పాత్రలు, పేర్లు పెట్టడం పట్ల ఎంతో జాగ్రత్తను వహించాలి. రచన ప్రారంభం నుండి చివరి వరకు వీటిని పేర్కొనేటప్పుడు పేర్లు మార్చేయడం, ఆ భౌతిక పరిస్థితులకు తగినట్లుగా వర్ణించకపోవడం వంటివన్నీ సృజనకారిని ప్రతిభను దీప్తిమంతం చేయకుండా ఉంటాయి. అందుచేత జాగ్రత్తగా గమనించాలి. పరిశోధన పారిభాషిక పదాలు ఒకే అర్థంలో సమన్వయించాలి. 4, వస్తువు సొంతంగా కల్పించుకున్నదా, అనువాదమా, అనుకరణ, అనుసృజన అనేది ముందుగానే చెప్పుకోవడం మంచిది. 5, వస్తువు నిత్యనూతనంగా, అందరికంటే భిన్నంగా, సమకాలిక సమాజానికి ప్రతిబింబంగా ఉంటే బాగుంటుంది. 6, పాఠకుల నిర్ణయానికి సృజనకారునికైతే స్వేచ్ఛ ఉంటుంది, కానీ పరిశోధనలో ఈ స్వేచ్ఛ ఉండదు. 7, భాషను మన పాఠకులను బట్టి నిర్ణయించుకోవాలి. సహజత్వం ఉట్టిపడేలా ఉండాలి, కానీ పరిశోధనలో భాష ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో రాయవలసిన అవసరం ఉంటుంది. సందేశాన్ని ఇవ్వడం కోసం రాస్తున్న దాన్ని పాత్రగతంగా కానీ, రచన ఆస్వాదానాంతరం కలిగించే అనుభూతి ద్వారా కానీ సృజనాత్మక సాహిత్యంలో వ్యక్తం కావచ్చు. కేవలం ఆనందం కోసమే అయినా కళాత్మకత అనేది అక్కడ ముఖ్యం. కానీ ఇక్కడ మనం చెప్పేది చాలా స్పష్టంగా ఉండాలి పరిశోధనలో. తర్వాత 9వ అంశం, వర్ణనలు, సన్నివేశ కల్పనలు సందర్భోచితంగా గుర్తుండిపోయేలా ఉండాలి. ప్రారంభం, ముగింపు, నిర్ణయాలనేవి సృజనకారుని ఆలోచన సరళిని బట్టి ఉండొచ్చు, కానీ పరిశోధనలో అలా కాదు. వర్ణనలను ఉండకూడదు. తర్వాత అది చెప్పేది చాలా స్పష్టంగా ఉండాలి. అది మంచైనా చెడైనా ఫలితాంశం ఎలా వస్తే అలా చెప్పడంలో పరిశోధకుడు ఎంతో నిజాయితీని పాటించాలి. కాబట్టి సృజనాత్మక రచనకు పరిశోధన రచనలో పాటించాల్సిన కొన్ని అంశాలను గమనించాలి. 1, అన్వేషణ, అనుమానం, ప్రతిపాదన, సిద్ధాంత ఖండనలో ఏదో ఒక దానితో పరిశోధనని ప్రారంభించాలి. ఒకే అంశంపై పరిశోధన దృష్టిని కేంద్రీకరించాలి. 3, చివరి వరకు పారిభాషిక పదాలను ఒకే అవగాహనతో ప్రయోగించాలి. 4, రివ్యూ ఆఫ్ లిటరేచర్ వల్ల పూర్వ పరిశోధనలను పరిశీలించాను అనే స్పృహ కలిగించాలి. పూర్వ పరిశోధనల అభిప్రాయాలను తీసుకుంటూనే అవి సమర్థిస్తున్నా ఖండిస్తున్నా ఆ అంశాలను స్పష్టంగా తెలపాలి.
భావచౌర్యానికి ప్రయత్నించకూడదు. రివ్యూ ఆఫ్ లిటరేచర్ వలన పరిశోధకుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఒక వివేకం పరిశోధకుడికి అలవడుతుంది. 5. కొత్త సమన్వయం లేదా కొత్త ప్రతిపాదన అనేది పరిశోధనలో ఖచ్చితంగా ఉండాలి. 5. పాఠకులు పండితులు అనేది మర్చిపోకూడదు, సామాన్యులు కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా భాషను ఒక క్రమ పద్ధతిలో రాయాలి. 6. ప్రయోగించే భాష, పారిభాషిక పదజాలం పండితుల ప్రశంసలను అందుకునేలా పరిశోధనలో ఉండాలి. 7. ప్రకటనలు అంటే స్టేట్మెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సంయమనంతో వ్యవహరిస్తుండాలి. నిరూపణాత్మకమైన ఖండన మంచిదే, కానీ ప్రమాణాలతో హేతుబద్ధంగా దాన్ని నిరూపించాలి. తాను ప్రతిపాదించిన అంశాన్ని పరిశోధకులు ఆలోచించేలా చేయగలగాలి. ప్రతిపాదిత లేదా సమన్వయ అంశం శాశ్వతంగా ముద్రను వేయగలగాలి. 9. హైపోథిసిస్కి, సిద్ధాంతానికి అంటే థియరీకి, ఫలితాంశానికి అంటే రిజల్ట్స్కి మధ్య స్పష్టమైన విభజన రేఖలు పరిశోధకుడు పాటించాలి. ఇటువంటివన్నీ పరిశోధన రచనలో ముఖ్యంగా గమనించగలిగే అంశాలు. అందుకనే నిఘంటువుల్లో రీసెర్చ్ అంటే ద సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అండ్ స్టడీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ అండ్ రీసెర్చ్ న్యూ కంక్లూజన్స్ అని వివరిస్తున్నారు. పరిశోధనలో తన ప్రాజెక్టు లేదా ఎంఫిల్ లేదా పిహెచ్డి గ్రంథాలను సమర్పించేటప్పుడు, సిద్ధం చేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది. చికాగో మాన్యుల్ ఆఫ్ స్టైల్ అనే స్టైల్ షీట్ బుక్లో ఇంగ్లీష్లో ప్రూఫ్ రీడింగ్ చేసే పద్ధతిని కూడా ఆ మాన్యుల్ అందించింది. తెలుగులో ఈ దిశగా జర్నలిజంలో కృషి చేస్తున్న పరిశోధక విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రూఫ్ రీడింగ్తో కూడిన శైలీపత్రం రావాల్సిన అవసరం ఉంది. తెలుగు పరిశోధన విమర్శన రచనల్లో ఉండాల్సిన భాష గురించి కూడా సోదాహరణమైనటువంటి రచనలు రాలేదు. ఇంకా వచ్చినా అవి సమగ్రంగా లేవు. కాబట్టి ప్రూఫ్ రీడింగ్ చూసే విధానం, ఎడిటింగ్ చేసే విధానం, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు తెలుగులో రావాల్సిన అవసరం ఉంది. పరిశోధన పద్ధతులను వివరించే చాలా పుస్తకాల్లో రిఫరెన్స్లు, ఉపయుక్త గ్రంథ సూచికలను సోదాహరణంగా వివరించే గ్రంథాలు చాలా తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవీయ శాస్త్రాల్లో ముఖ్యంగా భాష, సాహిత్యం, జానపద విజ్ఞానం, ఫిలాసఫీ మొదలైన పరిశోధనలకు MLA హ్యాండ్బుక్ ఫర్ రైటర్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 8th ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా రిఫరెన్స్, ఉపయుక్త గ్రంథాలను పేర్కొనే పద్ధతుల్ని ఆ MLA హ్యాండ్బుక్లో సోదాహరణంగా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సాంప్రదాయిక పరిశోధన విధానాలతో పాటు ప్రతి శాస్త్రంలోనూ ఆధునిక సమకాలీన సమాజానికి అనుగుణంగా పరిశోధన పద్ధతులను రూపొందించుకుంటున్నారు. సాహిత్య పరిశోధన కూడా దీనికి అతీతమైనది ఏమీ కాదని వాళ్ళు గుర్తిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్య పరిశోధకులు కూడా అర్థం చేసుకుంటూ వాటిని ఆహ్వానించవలసిన అవసరం ఉంది. రిఫరెన్స్లు, ఉపయుక్త గ్రంథ సూచికలు ఏ పద్ధతిలో ఎలా ఇవ్వాలో అలా అందించడానికి నేడు అంతర్జాలంలో కొన్ని సైటేషన్ జనరేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని గమనిస్తూ కూడా మనం ఈ సైటేషన్స్ని ఇవ్వడం తెలుసుకోవచ్చు. దీంతో మనకి కావలసిన ఫార్మేట్ని బట్టి మన వివరాలు ఆ ఇంటర్నెట్ కంప్యూటర్లో నిర్దేశించిన బాక్సులో పూర్తి చేస్తే దాన్ని ఆ జనరేటర్లో ఒక వరుసలో పెట్టి మనకి ఉపయుక్త గ్రంథ సూచిని తయారు చేసి ఇస్తుంది. వీటితో పాటు అంతర్జాలంలో మనకి రకరకాలైనటువంటి ఈ సైటేషన్ జనరేటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాటికి కూడా కొన్ని సాంకేతికపరమైనటువంటి పరిధులు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గమనించకపోతే మనం గుడ్డిగా ఆ సైటేషన్స్ని ఇచ్చినట్లు అవుతుంది.
కాబట్టి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాగే వీడియో, సినిమా, చిత్రం, డిజిటల్ ఆకరాలు, వెబ్సైటు, బ్లాగు, ఈమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, మొబైల్, మెసేజ్ మొదలైనటువంటి వాటి రిఫరెన్స్లు, ఉపయుక్త గ్రంథ సూచికలు ఎలా రాయాలో తెలిపే కొన్ని సైటేషన్ జనరేటర్స్ కూడా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్నికల్ వివరాల వైపు వెళ్లకుండా ఈ సాహిత్య పరిశోధనా కళా విధానం అనే పుస్తకం సాహిత్య అంశాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఈ విషయం దీన్ని గమనించాలి మనం. ఈ పుస్తకం ప్రధానంగా సాహిత్య రంగాల్లో అనుసరించాల్సిన పద్ధతుల్ని, వాటిని సైద్ధాంతీకరించే క్రమాన్ని, వాటికి సంబంధించిన పారిభాషిక పదాలు, సిద్ధాంత వివరణలు ఎంతో చక్కగా అందిస్తుంది. అందువల్ల ఇంతకుముందు వచ్చిన తెలుగు పరిశోధనా విధానాన్ని తెలిపే గ్రంథాల కంటే ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ విషయం మీకే తెలుస్తుంది ఈ పుస్తకం చదివితే. ఈ పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా సాహిత్య పరిశోధకుల్లోనూ కొన్ని మౌలికమైనటువంటి మార్పులు వస్తాయని విశ్వసించవచ్చు. ఇది పరిశోధన బాగుపడాలనుకునే వాళ్ళంతా చదవాల్సిన గ్రంథంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకానికి సాహిత్య పరిశోధన కళ విధానం అని పేరు పెట్టడం వెనుక సాహిత్యంలోని కళాత్మకతకు రచయిత ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. పరిశోధకులు సృజనాత్మకంగా కొన్ని కొత్త పద్ధతుల్ని ఆలోచించే మార్గాల్ని ఆహ్వానించే వ్యూహం కూడా ఈ పేరు పెట్టడంలో ఉందేమో అని అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదివిన వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులు తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన సాధ్యమైన అన్ని అంశాల్ని ఒకే బృహత్ గ్రంథంగా రాసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ దానికి ఈ గ్రంథం ప్రేరణగా నిలుస్తుందని అనుకుంటున్నాను. పరిశోధన బాగుపడాలని తప్పించే వాళ్ళ కోసం మరలా కొన్ని అంశాలని రాసివ్వడమే కాకుండా మూల గ్రంథం నుండి తీసి ఈ పుస్తకంగా ప్రచురించినందుకు పెద్ద మనసుతో దీనికి నన్ను ఎడిటర్గా ఉండమని నా గౌరవాన్ని, బాధ్యతను పెంచిన వాత్సల్యశీలి సహృదయులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, నన్ను వీరికి పరిచయం చేసిన నా శ్రేయోభిలాషి మా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు సంపాదకుడు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు. తేదీ 24/3/2017. ఇంతవరకు మీరు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన సాహిత్య పరిశోధనా కళా విధానం అనే గ్రంథాన్ని, ఆ గ్రంథంలోని కొన్ని అంశాలను విన్నారు. ఈ గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన సంపాదకీయ వ్యాసాన్ని చదివి వినిపించడాన్ని ఇంతవరకు మీరు విన్నారు. ఇది చదివి వినిపించిన వారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. నమస్కారం. మరలా మరో సంచికలో మరో కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.